హాయ్ హలో ఎస్ఎస్సి జీడీకి ఇంగ్లీష్లో 40/40 మార్క్స్ మనం పొందాలి అంటే ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్ ఎస్ఎస్సి జీడీకి ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ గతంలో వచ్చాయి, ఆ క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో ఉంటుంది, ఈజీగా ఉంటుందా పేపర్, డిఫికల్ట్గా ఉంటుందా, వచ్చే క్వశ్చన్స్కి ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి. సో వీటికి ఉన్నటువంటి అనేక రకాలమైన ప్రశ్నలకు సమాధానం ఈ ఏకైక వీడియో అయితే మీకు అందిస్తుంది. రైట్, మరి ఆ వీడియో ఈ సంపూర్ణమైన అవగాహన పొందాలంటే వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా అర్థమవుతుంది. రైట్, మీ టార్గెట్ 40/40 ఐదు 35+ ఎవరైతే మీరు అనుకుంటున్నారో సో వారందరికీ వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అని నేను భావిస్తున్నాను. మీకు వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. రైట్, సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant. సో మనం ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ అనే ఇక్కడ మిషన్ జవాన్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈ మిషన్ జవాన్ ఒక ఉద్దేశం ఏంటంటే మరి కొన్ని రోజుల్లో కొన్ని రోజుల్లో ఇంగ్లీష్కి రెగ్యులర్గా లైవ్ సెషన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్ క్లాస్ అయితే పెడుతున్నా, త్వరలో ఒక 3-4 డేస్లో మనం లైవ్ సెషన్ అయితే ప్రారంభిస్తున్నాం ఈవినింగ్ టైం. ఇప్పుడు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవర్ కంప్లీట్ కోర్స్ కేవలం 999 రూపీస్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. 1 lakh బిట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో 1 lakh బిట్స్ కూడా మీకు అందిస్తున్నాం, ప్రాక్టీస్ బిట్స్, 6 months వ్యాలిడిటీ అండి. సో మిషన్ జవాన్ ఎవరైతే సోల్జర్గా కేంద్ర ప్రభుత్వ శాఖలో సోల్జర్గా జాబ్ పొందాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నారో వారికి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్. మరి కొన్ని విషయాలు కోర్సు గురించి తెలుసుకునే ముందు సిలబస్ గురించి క్లియర్గా తెలుసుకున్న వాటిని గురించి తెలుసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. రైట్, మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ముఖ్యంగా 3 పార్ట్లు ఉంటాయి. సో వొకాబులరీ పార్ట్ అండ్ గ్రామర్ పార్ట్ అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్. సో వొకాబులరీ పార్ట్ నుంచి ఖచ్చితంగా 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఈచ్ క్వశ్చన్ కేరీస్ 2 మార్క్స్ కాబట్టి 14 మార్క్స్. అలాగే గ్రామర్ పార్ట్లో ఖచ్చితంగా 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ కేరీస్ 2 మార్క్స్, సో 16 మార్క్స్. మనకి అర్థమైంది. కాంప్రిహెన్షన్ పార్ట్ నుంచి 5 క్వశ్చన్, ఒక కాంప్రిహెన్షన్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ కేరీస్ 2 మార్క్స్, సో 10 మార్క్స్. టోటల్గా 40 మార్క్స్. సో ఎన్ని క్వశ్చన్స్ టోటల్గా ఇక్కడ మనకి 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈచ్ క్వశ్చన్ కేరీస్ 2 మార్క్స్ కాబట్టి 40 మార్క్స్. రైట్, మరి మీరు అనుకున్న విధంగా ఇక్కడ చూడండి, గ్రామర్ నుంచి 8 మార్క్స్ అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్ నుంచి 5. ఈ కాంప్రిహెన్షన్ పార్ట్లో 2 రకాలు ఉంటుంది. ఈ కాంప్రిహెన్షన్ పార్ట్లో ఒక్కొక్క కాంప్రిహెన్షన్లో వొకాబులరీ, ఒక్కొక్క కాంప్రిహెన్షన్లో గ్రామర్. మరి కొన్ని కాంప్రిహెన్షన్లో ఏంటంటే వొకాబులరీ, గ్రామర్ 2 కలిపేసి ఇస్తున్నారు. అంటే ముఖ్యంగా మనం తెలుసుకుంటే రీసెంట్గా జరిగినటువంటి 2025లో జరిగినటువంటి పార్ట్లో మొత్తం గమనిస్తే కాంప్రిహెన్షన్ పార్ట్ నుంచి కూడా గ్రామర్ పార్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే 8+5 అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే 13 క్వశ్చన్స్ అంటే 2 26. మరి ఈ 26 మార్క్స్ మీ సొంతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా పిఆర్ అకాడమీ క్లాసెస్ అనేది ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే వొకాబులరీ పార్ట్తో పాటు గ్రామర్తో పాటు కాంప్రిహెన్షన్ పార్ట్ 3 భాగాలను కలిపి ప్రతి ఒక్క పర్సన్కి ఇంగ్లీష్ గ్రామర్ పైన అవగాహన లేని వారు కూడా క్లాస్ చూస్తే పరిపూర్ణమైన అవగాహన వస్తూ ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసే విధంగా మిమ్మల్ని మార్చి మీ చేత ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేసే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళనే బాధ్యత నాది. అది ఎలా అవుతుంది అంటే దానికి ఒక కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే నేను రచించాను. ఆ ప్రిపరేషన్ ప్లాన్లో మీరు కూడా జాయిన్ అయితే ఖచ్చితంగా మీరు అనుకునే విధంగా ఈజీగా వస్తుంది. రైట్, మరి ముందుగా మనం ముఖ్యంగా మాట్లాడదంటే వొకాబులరీ పార్ట్. సో వొకాబులరీ పార్ట్ నుంచి 7 క్వశ్చన్స్ అంటున్నాం. ఈ 7 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి సినోనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, యాంటోనిమ్స్ 1, స్పెల్లింగ్ 1, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ 1, ఇడియం ఫ్రేజెస్ అనేది 1. ఈ 5 క్రైటీరియా నుంచి 5 క్వశ్చన్స్ పక్కా అండి. ఇక్కడ మార్పు అయితే లేదు. సమ్ టైమ్స్ సినోనిమ్స్ నుంచి కూడా 1 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో హోమోఫోన్స్ అని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి
రీసెంట్గా చూస్తే కొలోకేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 2025లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో కొలోకేషన్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. 2024 ఎగ్జామినేషన్ జరిగితే అక్కడ మనం చూస్తే హోమోఫోన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ 1 మార్క్ అనేది ఇటు అటు అవుతుంటుంది. నిర్వహించినటువంటి 43 షిఫ్ట్లలో మనం గమనిస్తే ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ ఇటు అటు అవుతుంటుంది. టోటల్గా ఇక్కడ 5+1 క్వశ్చన్ ఎక్కడైనా రావచ్చు, లేదా యాంటోనిమ్స్ అయినా ఇవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ 6 క్వశ్చన్ పక్క 1 క్వశ్చన్ ఇటు అటు అవుతుంటుంది. అంటే ఎయిదర్ హోమోఫోన్స్ ఆర్ కొలోకేషన్ అని కొత్తది యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రైటీరియా నుంచి మార్క్స్ పొందాలి అంటే ఆ త్వరలో ఈ బ్లాక్ బుక్ ఏదైతే ఉంటుందో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి దాని నుంచి వొకాబులరీ పార్ట్ అనేది కూడా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియం ఫ్రేజెస్ అన్నీ కూడా చాలా ఈజీగా ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యేలా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎలా నేర్పిస్తాము అంటే చూడండి, వన్ హూ కిల్స్ హిస్ ఫాదర్ ఇస్ వాట్ వి కర్డ్ అంటాం. తల్లిని చంపే వ్యక్తిని, తండ్రిని చంపే వ్యక్తిని, భార్యని చంపే వ్యక్తిని, భక్తుని చంపే వ్యక్తిని, తమ్ముడిని చంపే వ్యక్తిని, అన్నని చంపే వ్యక్తిని, సోదరుని చంపే వ్యక్తిని, సోదరిని చంపే వ్యక్తిని, స్నేహితుడిని చంపే వ్యక్తిని, అలాగే తెలిసిన వ్యక్తిని చంపే, తెలియని వ్యక్తిని చంపేదని అంటే సో కిల్లింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? కిల్లింగ్ లేదా మనియా. సో వీటికి సంబంధించిన పదాలు అన్నీ కూడా ఒక్క దగ్గర చేర్చుకుని చదవగలిగితే రేపు పొద్దున ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఈజీగా, అలాగే స్టడీకి, లాజీ గురించి, అలాగే మనీయా గురించి, వీటి గురించి పదాలన్నీ కూడా రిలేషన్షిప్ వర్డ్స్ దాని గురించి పర్టికులర్గా హౌ టు ప్రిపేర్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది నేను క్లాస్ చేస్తాను. దాంట్లో క్లియర్గా విజువల్ చేసి చూపిస్తాను. ఆ విధంగా మీరు చదవగలిగితే ఖచ్చితంగా వచ్చినటువంటి ఎగ్జామ్స్లో 1 మార్క్ మీ సొంతమయ్యే విధంగా నేను బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్తో మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఈ ప్రిపరేషన్ ప్లాన్ మీరు పొందాలి అంటే అనునిత్యం మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ నేను చెప్పే విధంగా చదవగలిగితే ఖచ్చితంగా మీకు ఈజీగా మార్క్స్ వస్తుంది. దానికి ప్రూఫ్ ఈ క్లాసులో మనం నేను ఇవ్వగలుగుతున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా నేను ఇస్తున్నాను. 2 భాగాలుగా విభజించాను ఈ గ్రామర్ పార్ట్కి. మరి 7 భాగాలంటే ఒకటి బేసిక్ గ్రామర్, రెండోది కంటెంట్ గ్రామర్. సో ఈ గ్రామర్ ప్రతి ఒక్కరు ఈ కంటెంట్ గ్రామర్ ఏదైతే ఉంటుందో ఈ గ్రామర్ నేర్చుకునే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ బేసిక్ గ్రామర్ పైన అవగాహన లేకుండా కంటెంట్ గ్రామర్ కానీ నేర్చుకుంటే ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానం వృధా అయిపోతుంది. అంటే అక్కడి వరకు క్వశ్చన్ని చూసి ఆన్సర్ చేస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అనేది ఎరైజ్ అవుతుంది, రాంగ్ ఆన్సర్ చేసి బయటకు వస్తుంది. ఇదే జరుగుతుంది. మీరు ఇలాంటి తప్పులే చేస్తున్నారు. ఆ తప్పుల్ని మనం చేయకుండా మనం అధిగమించాలి అంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సో ప్రతి ఒక్కరు సెంటెన్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ అండ్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ ఉంటుంది. అలాగే సింగులర్, ప్లూరల్, హెల్పింగ్ వర్బ్స్, జిరాండ్ అండ్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. సో ఇవి ప్రిఫిక్సెస్, సఫిక్స్ చదివితే మన వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్ దగ్గర కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇవి చదవగలిగితే జిరాండ్, హెల్పింగ్ వర్బ్స్, సింగులర్, ప్లూరల్ చదవగలిగితే, ఎందుకంటే ఈ 3 టాపిక్ పైన అవగాహన లేకుండా మీరు కంటెంట్ గ్రామర్లో ఏ ఒక్క టాపిక్ చదివినా మీకు సరిగ్గా అర్థం కాదు. అర్థమైనట్టు ఉంటుంది కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ లోపు రాంగ్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా మనం ఉండాలంటే ఖచ్చితంగా ఈ టాపిక్ చదవాలి. చదివిన తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్స్, క్వశ్చన్ ట్యాగ్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, వాయిస్ అండ్ యాక్టివ్స్, పాస్వేస్ అంటాం, డైరెక్ట్ అండ్ ఎస్పీస్, కండిషనల్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్ అండ్ డిటర్మైనర్స్, ఆర్టికల్స్ అండ్ ప్రపోజిషన్స్. ఈ టాపిక్స్ చదవగలిగితే చాలు. మరి దీనికి సంబంధించిన ప్రతిరోజు మనం లైవ్ సెషన్లో అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అర్థమయ్యే రీతిలో సో మనం ఇక్కడ లైవ్ సెషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ లైవ్ సెషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఈ టాపిక్స్ అన్ని నుంచి క్వశ్చన్స్ ఏ ఫార్మింగ్లో వస్తుంది. అయితే సార్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది మనకి ఎగ్జామ్ హాల్లో? సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే సో ఇక్కడ క్వశ్చన్స్ కామన్ ఎర్రర్ నుంచి అడగడం జరుగుతుంది. రెండోది ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి అడగడం జరుగుతుంది. ఎక్కడ నుంచమ్మా? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి అడుగుతున్నారు. మూడోది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపం నుంచి అడగడం జరుగుతుంది. ఏడమ్మా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 73 నుండి జరిగినటువంటి ఎగ్జామినేషన్ నుంచి 2025 వరకు ఈ ప్యాటర్న్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు 2024-25లో మరికొన్ని ఏడింగ్ అయ్యాయి. ఏంటంటే సో ఈ 3 కామన్గా ఉండి సూటబుల్ ది అండర్లైన్ వర్డ్, చూడ్ ది కరెక్ట్ వర్డ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ అనేసి ఇస్తున్నారు.
తర్వాత ఐదోది ఏంటంటే ముఖ్యంగా సో సబ్స్టిట్యూషన్ వర్డ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కొంచెం కొత్తగా యాడ్ చేయడం జరిగింది. వీటి గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా నేను తీసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అందరూ పాత పద్ధతిలోనే అనుసరిస్తున్నారు, కొత్త పద్ధతిని ఎవరు అనుసరించట్లేదు. ఒక్క పిఆర్ అకాడమీ మాత్రం అనుసరించి దానికి తగ్గట్టు సలహాలు సూచనలు అందించి అది ఏ టైప్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ గ్రామర్ నుంచి అడిగారు అనేది వీరికి సంపూర్ణమైన అవగాహన కల్పించి మీకు అందించడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ అన్ని నేర్చుకోగలిగితే బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్, సో ఇక్కడ మనం టోటల్గా డిజైన్ చేసిన 15 టాపిక్స్ కానీ, సో 5 బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్ 5 + 5 టోటల్గా 10 అంటే 15 టాపిక్స్ క్లియర్గా నేర్చుకుంటే ఈ టాపిక్ అన్ని కూడా క్లియర్గా మనం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి నిజం అబద్ధమో మీకు ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ రూపంలో క్వశ్చన్స్ నేను తీసుకున్నాను, అది మీకు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది మై డియర్ టీచర్స్. ఎస్, సో అయితే ఇక్కడ మనం కామన్ ఎర్రర్ అన్నాం. సో టోటల్గా 7-8 క్వశ్చన్స్ అన్నాం. దాని గురించి ఇంకొంచెం ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అని తర్వాత డిస్కషన్ చేద్దాం. ముందు ప్రూఫ్ చూపించిన తర్వాత మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం, రైట్? సో అందుకోసం స్క్రీన్ షాట్ తీసుకున్నాను. చెప్పినవి నిజమా కాదని నమ్మించడానికి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్స్. చూడండి, సినోనిమ్ అన్నాడు. మరి ఏంటని కంపెనియన్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. ఎనిమీ, సిస్టర్, మేట్, నేబర్. సో దీనికి సరైన అంటే అర్థం రాయాలి కదా సినోనిమ్స్ అంటే. సో దీనికి ఏంటంటే కంపెనియన్ అంటే మనకి తెలుసు, కంపెనియన్ మీన్స్ వాట్, సహచారి అంటాం. సో మేట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్. నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ వర్డ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే డైలీ యూజ్డ్ వర్డ్స్ అంటారు. దీన్ని డైలీ యూజ్డ్ వర్డ్స్ అంటారు. నేను ఇంకొక వీడియో రూపంలో సినోనిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంటోనిమ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ ప్రూఫ్ కూడా మీకు చూపించి ఇంకొక వీడియో రూపంలో మీకు అందిస్తాను. మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది, రైట్? ఎక్కడ చూడండి, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఎంటోనిమ్ అన్నాం. మరి సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఎంటోనిమ్. సో ఇక్కడ డిగ్రేడేషన్ అనేసి వర్డ్ ఉంది. సెంటెన్స్ మొత్తం అక్కడ మనం చదవాలి. డిగ్రేడేషన్ అనే పదానికి సరైనటువంటి మీనింగ్ రాయాలి. ఏమన్నారు సెంటెన్స్? క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఆర్ అన్ ఎక్స్టెన్షియల్ థ్రెట్ టు యూరోప్ అండ్ ది వరల్డ్ అనేసి అడిగారు. మరి డిగ్రేడేషన్ అంటే క్షీణించుట లేకపోతే తగ్గుట అనేసి అర్థం. సో రైట్ ఆన్సర్ అయితే దానికి ఆపోజిట్ వర్డ్ అంటే డెవలప్మెంట్ అనేసి అర్థం. ఓకే, దానికి డెవలప్డ్. ఇది వొకాబులరీ పార్ట్ నుంచి మీకు ఇచ్చినటువంటి 2 ఎగ్జాంపుల్స్ విచ్ ఇస్ రిగార్డింగ్ 2025లో వచ్చినటువంటి క్వశ్చన్స్. మరి గ్రామర్ నుంచి ఎలా వచ్చిందో చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఇక్కడ హీ మేడ్ ది కేక్ ఆల్ బై అని చెప్పారు. సో ఇక్కడ హెర్ సెల్ఫ్, మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్. సో దీన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఏమంటాం? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో ఇక్కడ హీ ఉంది కాబట్టి దానికి అంటే హీ ప్రొనౌన్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాస్తే హిమ్ సెల్ఫ్ అవుతుంది. యువర్ ఉంటే యువర్ సెల్ఫ్ అవుతుంది. ఐ ఉంటే మై సెల్ఫ్, సి ఉంటే హెర్ సెల్ఫ్ అవుతుంది. దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ లో మన ప్రొనౌన్ గురించి చెప్పేటప్పుడు దాని నుంచి రావడం జరుగుతుంది. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చూసాను, కొంతమంది పార్ట్ ఆఫ్ స్పీచ్ అసలు సిలబస్ లేకుండా సిలబస్ చెప్తున్నారు. సిలబస్ లో పార్ట్ ఆఫ్ స్పీచ్ లేకుండా ఇంగ్లీష్ కంటెంట్ చూపిస్తున్నారు. హాస్యాస్పదం అనిపించింది నాకైతే. అయితే ఎందుకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంతే. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మేజర్ బ్రాంచ్ అవుతుంది ఇంగ్లీష్కి. కాబట్టి ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. పార్ట్ ఆఫ్ స్పీచ్ లేనిది క్వశ్చన్ పేపరే ఉండదు. సో కాబట్టి అందుకోసం ప్రతి ఒక్క పర్సన్కి అందుకోసం ప్రూఫ్ చూపించారు. అదే నాకు నచ్చే క్వశ్చన్ తీసుకున్న, ఏదో క్వశ్చన్ అయితే టైప్ చేసి పెట్టాను, సరే మీకు నచ్చిన క్వశ్చన్ కదా అని అనవచ్చు. కానీ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ రూపంలో తీసుకుంటే మీకు ఈజీగా నమ్మకం కలుగుతుంది అనేది నాకు అభిప్రాయం. అందుకోసం స్క్రీన్ షాట్ తీసుకున్నా. సో సీ హియర్, ఇక్కడ కూడా కామన్ ఎర్రర్, గ్రామటికల్ ఎర్రర్, కామన్ ఎర్రర్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. చూడండి, ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ ఎట్ ది స్ట్రేంజర్ స్టాండింగ్ ప్రొటెక్టివ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్స్ ఓనర్ అండ్ అలర్టింగ్ ఎవ్రీవన్ ఇన్ ది విసినిటీ అనేసి అన్నారు. మరి ఏ పార్ట్లో తప్పు ఉంది? 4th one బి పార్ట్లో తప్పు ఉంది. స్టాండింగ్ ప్రొటెక్టివ్. సో చూడండి, ఇక్కడ ప్రొటెక్టివ్ అనేసి అన్నారు. సో దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ప్రొటెక్టివ్లీ. సో ఎందుకు అంటే ఎప్పుడైనా వర్బ్ పక్కన మనకి ఏడ్ వస్తుంది, ప్రొటెక్టివ్ అనేసి రాయకూడదు. సో ఎందుకంటే ద డాగ్ బార్కెడ్ లౌడ్లీ. సో లౌడ్లీ ఇక్కడ ఎడ్ వర్బ్ వచ్చింది. సో కాబట్టి ఎట్ ది స్ట్రేంజర్
స్టాండింగ్ ప్రొటెక్టివ్లీ. సో మన ఆల్రెడీ స్టాండింగ్ అనేది మనకి ఏంటో తెలుసు. సో కాబట్టి దాని పక్కన మన అడ్జెక్టివ్ అనేది రాయకూడదు. కాబట్టి సో రైట్ అడ్వర్బ్. సో ప్రొటెక్టివ్లీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ వాటన్నిటికీ ఇంకా కొంచెం డీటెయిల్గా ఫర్దర్ క్లాస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు చెప్పాను కదా లాస్ట్లో మార్క్స్ గురించి చెప్తాను అనేసి. అయితే ఇక్కడ ఉన్నటువంటి 15 టాపిక్స్ గుర్తుపెట్టుకోండి. అంటే బేసిక్ గ్రామర్ 5, కంటెంట్ గ్రామర్ 5 + 5 అంటే టోటల్గా ఇక్కడ 10 కాబట్టి ఈ 15 టాపిక్ బేసిక్ 10, కంటెంట్ 10, బేసిక్ ఈ 15 గ్రామర్ నుంచి మీకు మ్యాక్సిమము 8 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్లస్ కాంప్రిహెన్షన్ పార్ట్లో కూడా మ్యాక్సిమం 5 క్వశ్చన్. సమ్ టైమ్స్ కాంప్రిహెన్షన్ పార్ట్లో కొంతమందికి ఏంటంటే వెకాబులరీ పార్ట్ నుంచి కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్ యావరేజ్ నేను ఒక 3 క్వశ్చన్స్ తీసుకుంటా. వెకాబులరీ కూడా మా దాంట్లో ఉంటాయి. ఒకవేళ సమ్ టైమ్స్ కొన్ని బేసిక్ ఏంటంటే కొన్ని షిఫ్ట్లలో మనం చూస్తే 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా అయితే ఇక్కడ 13 క్వశ్చన్స్ వస్తుంది. లేదా వొకాబులరీ ఒకవేళ ఇస్తే ఒక 2 క్వశ్చన్స్ వొకాబులరీకి వెళ్ళిన 11 క్వశ్చన్స్ వస్తుంది. సో అంటే మనం చెప్పాలంటే 11 2 సే ఇక్కడ 22 మార్క్స్, ఇక్కడ 13 2 సే 22 సే సో 26 మార్క్స్. ఇలాగ 22 కానీ 26 కానీ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మీరు మార్క్స్ పొందాలంటే ఏ పార్ట్ చదవాలి? ఎస్, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఫస్ట్ థింగ్స్ మనం మాట్లాడాలంటే కామన్ ఎర్రర్ నుంచి పక్కాగా 2 క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే మనకి నో ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్ అంటాం, నో ఇంప్రూవ్మెంట్ లేదా నో సబ్స్టిట్యూషన్ కూడా అంటాం. దీన్ని నో సబ్స్టిట్యూషన్ అంటాం. దీని నుంచి 2 క్వశ్చన్ పక్కా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు రాయగల టాపిక్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ఈ 6 క్వశ్చన్ పక్కా అండి. రైట్, ఈ 6 క్వశ్చన్ పక్క. ఇప్పుడు మిగిలిన 2 క్వశ్చన్ ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి అడగడం జరుగుతుంది ఒక క్వశ్చన్. అలాగే ఆ చూద్ది అండర్లైన్ ది కరెక్ట్ వర్డ్ అని కూడా ఒకసారి అడుగుతున్నారు. ఇలా ఒక్కొక్క క్రైటీరియా ఒక్కొక్క. లేదు అంటే ఈ క్వశ్చన్ ఇంకొక ధర కామన్ ఎర్రర్ రూపంలో వచ్చి టోటల్గా 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 8 క్వశ్చన్స్ కూడా మీ సొంతం చేసుకోవాలి అంటే వీటిపైన పరిపూర్ణమైన అవగాహన ఉంటేనే. అయితే సార్ ఈ ప్రతి ఒక్క టాపిక్ నుంచి మీ దగ్గర ఇయర్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెన్స్ ఉందనుకో, టెన్స్లో నుంచి కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఏప్లో పొందుపరచడం జరిగింది, పీడిఎఫ్ కూడా ఉన్నాయి. సో ప్రతిదీ ఏప్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ రెగ్యులర్గా లైవ్ సెషన్ కూడా నిర్వహిస్తున్నాను కాబట్టి అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. మన క్లాస్ అనేది మీరు ఫాలో అయితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అయితే కంప్రిహెన్షన్ పార్ట్కి ఇంకొక వీడియో రూపంలో నేను అందిస్తాను. సో దానికి మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అనే పరితపనతో ప్రయత్నిస్తే 1000 రూపీస్ తన కోర్స్ తీసుకొని 999కి నేను కోర్స్ అందిస్తున్నాను. ఈ కోర్స్ తీసుకుంటే సరిగ్గా ప్రిపేర్ అయితే విజయం మీ తథ్యం అవుతుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ప్రసక్తే లేదు, వెనక తగ్గే ప్రసక్తి. దాదాపు మీరు అనుకున్నటువంటి 110 to 120 స్కోర్ అయితే మీది ఉంటుంది. ఖచ్చితంగా అది సాధించాలంటే ఈ దారిలో ప్రయాణించాలి. ఇద్దరు వీడియోలో మనం ఇంకా మాట్లాడదాం. ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, సెంటెన్స్ ఎలా నేర్చుకోవాలి, కామన్ ఎర్రర్ ఎలా నేర్చుకోవాలి, వొకాబులరీ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క వీడియో రూపంలో నేను అందిస్తాను. అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. వొకాబులరీ పార్ట్ కూడా మీకు అందిస్తాను. గతంలో ఎస్ఎస్సి జీడీకి పిఆర్ అకాడమీకి ఉన్నటువంటి అనుబంధం చాలా పెద్దది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉద్యోగం కూడా పొందారు ఎస్ఎస్సి జీడీ నుంచి. సో అందరికీ దీని గురించి అవగాహన ఉంది. సో ప్రతి ఒక్క పర్సన్కి మళ్ళీ హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వీడియోని చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అలాగే మరి కొంతమంది షేర్ చేయండి. లేదు ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చేయండి సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కూడా మీకోసం నేను సంసిద్ధంగా ఉండదు. ఎప్పుడూ కూడా పిఆర్ అకాడమీ తలుపులు తెరిచి ఉంటుంది ఎస్ఎస్సి జీడీ అభ్యర్థుల కోసం. అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇదే మన ఒక ఉత్తమమైన లక్ష్యం. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో వీడియో కానీ నచ్చినట్లయితే మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ.